అసలు డీకేఆర్ నాకు పోలికనే లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, నన్ను ఎమ్మెల్యే గెలిపించిన అని చెప్తుంది ఆ తల్లి. డీకేఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి వంశీచంద్ రెడ్డి ఏఐసిసి మెంబర్గా ఉన్నాడు. నేను 2006 నుంచి, పాత్రికేయ మిత్రులు శ్రద్ధగా వినాలా, ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలందరికీ తెలిసేటట్టుగా మీరు చేయాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 2006 నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా వంశీచంద్ రెడ్డి ఉంటే, డీకేఆర్ 2014 దాకా అఖిల భారత కాంగ్రెస్ కమిటీల సభ్యత్వమే లేదు. నా తర్వాత అంటే నేను ఏఐసిసి సభ్యుడిని అయిన తర్వాత 8 ఏళ్ల తర్వాత డీకేఆర్ ఏఐసిసి సభ్యురాలైంది. నాకన్నా కాంగ్రెస్ పార్టీలో డీకేఆర్ జూనియర్. నేను పీఈసీలో ఆమె పేరు సిఫారసు చేస్తే 2014లో డీకేఆర్ టికెట్ వచ్చింది గద్వాల నుంచి. నేను సిఫారసు చేసిన పీఈసీ సభ్యునిగా. 2009లో కూడా చల్లా వంశీచంద్ రెడ్డి రాష్ట్రం నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీల వంశీచంద్ రెడ్డి 2009లో కూడా సభ్యుడు. 2009లో నేను సిఫారసు చేసే టికెట్ వచ్చింది ఆమెకి. 2014లో నేను సిఫారసు చేస్తే ఆమెకు టికెట్ వచ్చింది. నేను 2006 నుంచి ఏఐసిసి సభ్యుడిని, ఆమె 2014 తర్వాత ఏఐసిసి సభ్యురాలు. నాకన్నా ఎప్పుడు కూడా ఆమె జూనియర్ పార్టీలా. నేను 2014లో ఎమ్మెల్యే అయితే ఆమె కూడా 2014లో ఎమ్మెల్యే. నేను మొదటిసారి పోటీ చేసింది 2014లో. ఇది మహబూబ్ నగర్ రాజకీయ నాయకులు అందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. ఆమెదో నేనేదో గొప్పదాన్ని, నాకు పెద్ద పెద్ద కిరీటం ఉందని చెప్పుకుంటుంది. మహిళని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని నేను వారికి సూచన చేస్తున్నా. డీకేఆర్ పిసిసిలో ఉపాధ్యక్షురాలు ఉన్నప్పుడు వంశీచంద్ రెడ్డి అనేటువంటి నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నా. నీ పదవి పిసిసిలో ఉపాధ్యక్షురాలువి. నువ్వు పిసిసిలో ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా ఉన్నా. అది వంశీచంద్ రెడ్డికి డీకేఆర్కు ఉన్నటువంటి తేడా. కాంగ్రెస్ పార్టీ నా చిత్తశుద్ధిని గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ నా క్రమశిక్షణని, నా పట్టుదలని, పార్టీ పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధిని గుర్తించి, మీలాంటి సీనియర్లను కాదని మీరు పీసీసీలో ఉంటే నన్ను ఏఐసిసిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక మండలిలో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అతి చిన్న వయస్సు కలిగినటువంటి వ్యక్తిగా పాలమూరు బిడ్డగా వంశీచంద్ రెడ్డి వాళ్ళు ఉన్నాడు. ఆమె పీసీసీలో ఉపాధ్యక్షులుగా ఉంటే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. ఇట్లాంటి దొంగ మాటలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, నేను ఆడ గెలిపించినా ఈడ గెలిపించినా అని మల్లగిన మాట్లాడితే మంచిగా ఉండదని నేను హెచ్చరిస్తున్నా.